అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. డెంగీని అరికట్టాలంటూ సిపిఐ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కార్యకర్తలు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు కార్యకర్తలకు గాయాలు కూడా అయినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ నేతలు మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు వస్తున్నటువంటి పరిస్థితి చూసాం. కానీ అనంతపురం నగరంలో మరీ దారుణంగా ఉంది పరిస్థితి. దీనికి కారణము రాష్ట్ర ముఖ్యమంత్రి అని మేము అంటా ఉన్నాం. అనంతపురం నగరంలో చనిపోయినటువంటి చిన్నారులు కానీ వృద్ధులకి విష జ్వరాలతో ముఖ్యమంత్రి కారణమని మేము చెప్పదలుచుకున్నాం. దానికి తోడు నగరపాలక సంస్థలో జరుగుతున్నటువంటి పూర్తి నిర్లక్ష్యం. మరి ఇటీవలి కాలంలో ఆగస్టు 15వ తేదీ రాష్ట్ర స్థాయి స్వాతంత్ర వేడుకలకి రాష్ట్ర ముఖ్యమంత్రి విచ్చేయడంతో మరి జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం అంతా హడావిడి చేసి ఒక 20 రోజుల పాటు నగరంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను ఎక్కడా పని చేయకుండా ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే పర్యటిస్తారో మరి గెస్ట్ హౌస్ కానీ, మరి పీటీసీ గ్రౌండ్ కానీ, హెలిప్యాడ్ దగ్గరే కేంద్రీకరించి నగరంలో పారిశుద్ధ్యం అంతా మరి గాలికి వదిలేశారు. పారిశుద్ధ్య లోపము, ఎక్కడ చూసినా విపరీతమైన దోమలు, మరి పారిశుద్ధ్య సమస్య ఉంది. మరి పందులు విపరీతంగా ఉన్నాయి. మరి తద్వారానే నగరంలో విష జ్వరాలు ప్రబలాయి. అనంతపురం నగర ఆసుపత్రిలో 100 మంది అడ్మిట్ అయినా కూడా అక్కడ వైద్యం లేక చనిపోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లా మంత్రులు స్పందించాలి. మరి సరైన వైద్యం చేయించాలి. మరి విష జ్వరాలు బారిన పడిన వాళ్ళకనేసి మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు అనంతపురం నగరం అంత బాగుంటే మేము ముట్టడి చేసే అవసరం లేదు. దాదాపు ఒక సంవత్సరం నుండి మేయర్ గారికి, కమిషనర్ గారికి ఒక 100 సార్లు వచ్చి అర్జీలు ఇచ్చాము, ముట్టడి ఇచ్చాము, ఛాంబర్లోకి పోయాము. మేడం ఇట్లుంది పరిస్థితి, అనంతపురం నగరం అంతా ఎక్కడ చూసినా వాసన వస్తుంది, కాలువల నుండి వాసన వస్తుంది, పిల్లలందరూ జ్వరాలతో పడిపోతున్నారు, జ్వరాలు వస్తున్నాయి, డెంగ్యూ వస్తుంది, మలేరియా వస్తుంది, దీని నుండి ఈగలు ఉత్పత్తి అవుతున్నాయి, ఎక్కడ చూసినా ఈగలు కుడుతున్నాయి. పిల్లలందరూ కానీ ఈరోజు హాస్పిటల్ పాలైనారు. ఒక్కొక్క మంచం మీద 4-3 ఉన్నారు పిల్లోళ్ళు, పిట్టలు రాలుతున్నారు, చనిపోతున్నారు. అనంతపురం అంతా ఈ రకంగా గబ్బు పట్టిందని ఎన్ని తూర్లు తెలియజేసినా మేయర్ గారికి అంత నిర్లక్ష్యం ఎవరికీ లేదు. కమిషనర్ గారికి చెప్పాము, కమిషనర్ గారు కానీ పట్టించుకోవడం లేదు. పోలీసులు అతి ఉత్సాహంతో మా పైన దాడి చేశాడు, లాఠీచార్జ్ జరిగింది. ఈరోజు హాస్పిటల్ పాలయ్యారు. ఆడోళ్ళని అనుకోకుండా లాఠీచార్జ్ చేయడం ఏంది? పోలీసు రాజ్యం ఏదేమన్నా. దానికి మేము ఏమంటున్నాం, అనంతపురం నగర పాలక సంస్థ సరిగా లేకపోతే ఇలాగే ఉంటే, ఇలాగే ఉద్యమాలు ఉంటాయి. అవసరమైతే ప్రజలందరినీ సమీకరించి వేలాది మందితో కానీ మళ్ళా నగరపాలక సంస్థ ముట్టడిస్తామని సిపిఐగా హెచ్చరిస్తున్నాం.